శ్రీ గురుభ్యో నమః. మాతాపితృభ్యో నమః. గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం హృదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి మాసాంతం వరకు ఉన్న గ్రహస్థితి ఆధారంగా మేషరాశి నుంచి మీనరాశి వరకు సంబంధించినటువంటి పక్ష ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితులు ఏ రకంగా గ్రహగతులు ఉన్నాయో చూద్దాం. ఇక్కడ పరిశీలించుకుంటే రవి బుధులు ఇద్దరూ కూడా మరి కుంభరాశిలోనే శనితో కలిపి సంచారం చూస్తున్నాం. మీనరాశి యందు మరి శుక్ర రాహువుల యొక్క సంచారం చూస్తున్నాం. అదే సందర్భంలో వృషభ రాశిలో దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం చూస్తున్నాం. ఇక మిథున రాశి యందు కుజుని యొక్క సంచారం, కన్యారాశి యందు కేతువు యొక్క సంచారం. ఈ యొక్క సంచార రీత్యా మేషరాశి నుంచి మీనరాశి వరకు మరి మేషాది ద్వాదశ రాశుల వారందరికీ కూడా పక్ష ఫలితాలు ఏ రకంగా ఉంటాయి, వాటికి సంబంధించి ఒకవేళ ఇబ్బందికరమైన స్థితిలో ఉంటే ఆ రాశికి సంబంధించినటువంటి ఏం చేస్తే ఇబ్బందులోంచి బయటకు వస్తారు, పరిహారం కూడా తెలుసుకుందాం. మిథున రాశి వారికి సంబంధించి పక్ష ఫలితాలు పరిశీలిస్తే గనక ప్రధానంగా మిథున రాశి వారికి సంబంధించి ఈ యొక్క పక్ష ఫలితాలకి ముందుగా గ్రహగతులు చూద్దాం. మిథున రాశి వారికి చూస్తే జన్మంలో కుజుని యొక్క సంచారం, 4వ అర్ధాష్టమంలో కేతు యొక్క సంచారం, అదే సందర్భంలో వీరికి నవమంలో వచ్చేటప్పటికి రవి బుధ శనుల యొక్క సంచారం కుంభంలో, దశమ స్థానంలో మరి శుక్ర రాహువుల యొక్క సంచారం మీనంలో, వీరికి ద్వాదశంలో వచ్చేటప్పటికి దేవగురువు యొక్క సంచారం వృషభంలో చూస్తున్నాం. వీరికి సంబంధించి చూస్తే కనుక విద్యార్థులకు సంబంధించి ప్రధానంగా ఎక్కువ శ్రమ పడాలి, ఎక్కువ కష్టపడాలి. చదువులో ఏమాత్రం అలసత్వం కానీ మరి పనికిరాదు, బద్ధకం అనేది ఎలాంటిది పనికిరాదు. పూర్తిగా ఏకాగ్రతతో ఉంటూ ప్రయత్నం చేస్తేనే విద్యార్థులు మరి వారు అనుకున్నటువంటి ఉత్తీర్ణతా శాతానికి చేరుకోగలుగుతారు. ఇక వ్యాపారస్తులైన, కళారంగంలో వాళ్ళైనా, ఏ రంగంలో వారికైనా కూడా శ్రమ కొంచెం అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా గొడవలకి, వివాదాలకి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడైనా గొడవ జరుగుతున్నా ఆ గొడవలో మీకు సంబంధం లేకపోయినా కూడా మీరు ప్రవేశించటం అనేది కొంతమంది చేస్తూ ఉంటారు. మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండండి. అదే సందర్భంలో స్త్రీల పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ఎవరైనా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేసినా ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్తగా ఉండండి. ఇది మిథున రాశి వారికి చాలా అవసరం. లేదా స్త్రీల చేత మోసగించబడతారు, ఆ రకంగా కూడా. అందుకనే ప్రలోభాలకి లొంగవద్దు అని చెప్తున్నాను. గొడవలకి దూరంగా ఉండండి. స్త్రీ ప్రలోభానికి కూడా దూరంగా ఉండండి. వాళ్ళు మగవాళ్ళు అవ్వచ్చు, ఆడవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా కూడా స్త్రీ ప్రలోభానికి దూరంగా ఉండండి. అంటే నమ్మించి మోసం చేసే అవకాశం కూడా కనపడుతుంది. అదే సందర్భంలో మీకు సంబంధించి మిథున రాశి వారికి చూస్తే కనుక ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క విద్యార్థులకు సంబంధించి కొంచెం కష్టంతోనే చదువు వస్తుంది, కష్టపడాలి ఖచ్చితంగా. ఎలాంటి దీంట్లో మరి వేరే ఆలోచన లేకుండా ఏకాగ్రత ప్రత్యేకంగా పెట్టి ప్రతినిత్యం గురు దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటూ చదువు ప్రారంభించండి. మరి వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి మీరు ఆశించినటువంటి డబ్బు పూర్తి స్థాయిలో రాకపోయినా కూడా 100 రూపాయలు రావాల్సిన చోట 50 రూపాయలు అయితే వస్తాయి. మిగిలిన 50 వాయిదా పద్ధతిలో మీకు అందజేయటం జరుగుతుంది. అట్లా అని ఎలాంటి మరి ఒత్తిడి ఉండదా అంటే ఉంటుంది, కానీ ఒత్తిడిని తట్టుకుని వ్యాపారాన్ని చేయగలుగుతారు. ఎలాంటి ఇబ్బంది ఉండదనే చెప్పాలి. అదే సందర్భంలో కళారంగంలో ఉండేటువంటి వాళ్ళకి బాగుంటుంది, కానీ ఆశించిన స్థాయిలో పేరు రాదు. కానీ మీకు సంబంధించి బాగానే ఉంటుంది. పేరు తక్కువ ఉన్నా కూడా కనీసం మీ మర్యాద మీకు దక్కుతుందని చెప్పాలి. ఇక నిర్మాణ రంగంలో ఉండేటువంటి వారి గురించి చెప్పాలి అంటే నిర్మాణ రంగంలో ఉండేటువంటి వారికి ఒత్తిడి అధికంగా ఉంటుంది. మిథున రాశిలో ఉండేటువంటి వారికి మరీ కొంచెం ఒత్తిడి అధికంగా ఉంటుందని చెప్పాలి. ఇతరత్ర వ్యవసాయ రంగం కానీ ఇతర రంగంలో ఉండేవాళ్ళు ఎవరికైనా కూడా చేతి వృత్తి పనుల మీద ఆధారపడిన వాళ్ళకి కూడా కొంత ఒత్తిడి ఉంటుంది. అంటే రూపాయి రాక పోక అని చెప్తాము. వచ్చిన రూపాయలు సింహభాగం ఖర్చు అయిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మరి మిథున రాశి వారికి సంబంధించి ఏం చేస్తే ఒత్తిడి నుంచి బయటపడతామని చెప్తారు. చెప్పే ముందుగా ఇక్కడ ఏ రకంగా చేస్తే బయటకు వస్తామంటే, అవకాశం ఉంటే కనుక ఒక మంగళవారం నాడు మరి కందిపప్పు లేదా కందులు
కందులు ఇవ్వటం మంచిదే, కానీ కందులు ఇవ్వడం ద్వారా దానం పుచ్చుకున్న అతను తినడానికి పనికిరాదు. అందుకని దాని నుంచి మన పాతకాలం నాడు విసురురాళ్ళు, అందరికీ తిరగట రాళ్ళు అనేవి ఇళ్లల్లో ఉండేవి, విసురుకునేవాళ్ళు. అందుకని ఇప్పుడు ఆధునిక జీవన శైలిలో కష్టం కాబట్టి దాని నుంచి వచ్చేదే పప్పు కాబట్టి కందిపప్పు కనీసం ఒక 2 కేజీలు ఒక మంగళవారం నాడు దానం ఇవ్వండి. అదే సందర్భంలో శుక్రునికి ప్రీతిగా మరి 1 కేజీ బొబ్బర్లు శుక్రవారం నాడు దానం ఇవ్వడం ద్వారా ఒత్తిడిని, ఎలాంటి ఒత్తిడి, ఏ రంగంలో ఉన్నవారైనా ఒత్తిడి నుంచి బయటకు వచ్చే అవకాశం అయితే ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఇది మిథున రాశి వారికి సంబంధించినటువంటి పక్ష ఫలితాలు. ప్రత్యేకంగా మీకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా మీ జాతకానికి నన్ను సంప్రదించండి, తెలియపరుస్తాను. శుభం, స్వస్తి.